అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. యోగా ఫర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ మన క్లాస్ కాన్సెప్ట్, అది క్యాప్షన్. అది అంటే యోగా చేస్తే హెల్తీగా ఉంటాము, హెల్తీగా ఉంటే హ్యాపీగా ఉంటాము, హ్యాపీగా ఉంటే హెల్తీగా ఉంటాము. మరి చాలామంది అనుకునేది ఏంటంటే మేము చాలా లావుగా ఉన్నాము, యోగా చేస్తే తగ్గుతాము అనే కాన్సెప్ట్ ఉంటుంది. దట్ ఈస్ 100% కరెక్ట్. కానీ కన్సిస్టెన్సీ ఉండాలి. తప్పకుండా డైలీ కొన్ని మంత్స్ చేస్తే లావు అనేది తగ్గుతుంది, ఒబెసిటీ తగ్గుతుంది, డెఫినెట్గా తగ్గుతుంది. కానీ కంటిన్యూస్గా చేయాలి. మనము లావుగా ఉన్నాం అనుకోండి, ఒబీస్గా ఉన్నాం అనుకోండి, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. గ్రాడ్యువల్గా అవన్నీ కూడా తగ్గిపోతాయి. బీపీ కానీ, డయాబెటీస్, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి మనము ఒబీస్గా గనక ఉంటే. యోగా చేయడం వలన ఒక్కొక్క ప్రాబ్లము తగ్గుతూ ఉంటుంది. కంటిన్యూస్గా చేయాలి. మరి మన స్టూడెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మన క్లాస్ అటెండ్ కావడం వలన. వాళ్ళ మాటలు విని మనం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా డైలీ యోగా చేసామనుకోండి, మన జీవితం అద్భుతంగా ఉంటుందని డెఫినెట్గా చెప్పాలి. ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కానీ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మనకి రిజల్ట్ అయితే 100% చేస్తే 10-15 డేస్లో మంచి రిజల్ట్ వస్తుంది. కానీ కంటిన్యూస్గా చేయడం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మా స్టూడెంట్స్ మాట్లాడే మాటల్ని ఒకసారి మనము విందాము. హాయ్, అందరికీ నమస్తే. నా పేరు కాంచనమాల, వర్కింగ్ ఫర్ LIC ఆఫ్ ఇండియా, హైదరాబాద్. జోష్నా మేడం ఆన్లైన్ యోగా క్లాసెస్ గురించి మా ఎల్డర్ సిస్టర్ మంగా సుగ్నాకర్ రెడ్డి గారితో తెలిసింది. నాకు విషయం తెలిసిన వెంటనే ఐ కాంటాక్టెడ్ జోష్నా మేడం. ఇమీడియట్గా ఆన్లైన్ యోగా క్లాసెస్కి రిజిస్టర్ అయ్యాను. ఫర్ ద లాస్ట్ 3 months యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. యోగా వల్ల నాకు చాలా బెనిఫిట్గా అనిపిస్తుంది. అర్లియర్గా నాకు సర్వైకల్ స్పాండిలోసిస్ ప్రాబ్లం, సయాటికా ప్రాబ్లం, ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండింది బికాస్ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్ సిట్టింగ్ ఇన్ ఆఫీస్ అండ్ ఆల్ దట్. మేడం దగ్గర యోగా నేర్చుకున్నప్పటి నుంచి, స్టార్ట్ చేసినప్పటి నుంచి సిగ్నిఫికెంట్గా నాకు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్లో చేంజ్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ జోష్నా మేడం. మేడం చాలా చక్కగా ఓపిక్గా మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి, బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వద్దు, బాడీని అబ్జర్వ్ చేస్తూ మీరు ఎంతవరకు మూమెంట్ ఇవ్వగలిగితే అంతవరకు మూమెంట్స్ ఇవ్వండి అని మేడం చెప్తారు. దాంతో నాకేంటంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపించేసి, బాడీకి ఒకేసారి స్ట్రెయిన్ అవుతే నెక్స్ట్ డే చేయడానికి ఇంట్రెస్ట్ అనిపించదు. సో పెయిన్ఫుల్గా ఉండేసరికి వీ స్టాప్ కంటిన్యూయింగ్ డూయింగ్ ద యోగా. సో మేడం చక్కగా చెప్తారు. దానివల్ల ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ఫర్ ద లాస్ట్ 3 months. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా బ్రీతింగ్ లెవెల్స్ ఇంప్రూవ్ అయినవి. మెడిటేషన్ వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగినవి. థ్యాంక్ యూ జోష్నా మేడం. మీ క్లాసెస్ వల్ల నేను చాలా బెనిఫిట్ అయ్యాను. అందరం కూడా యోగా చేద్దాము, హ్యాపీగా ఉందాము, హెల్తీగా ఉందాము. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శారద అండి, జి శారద, గరిమల్ల శారద నా పేరు. నేను జ్యోత్స్న గారి దగ్గర యోగా నేర్చుకుంటున్నా. చాలా బాగా చెప్తున్నారు. యోగా ఫర్ మెడిటేషన్ చాలా బాగా చేస్తున్నా. 5:30 to 6:30 టైమింగ్స్ కూడా మంచిగా ఎర్లీ అవర్స్ కాబట్టి ఏం పని ఉండదు మనకు. మంచిగా 1 hour కూర్చుంటే డే అంతా యాక్టివ్ ఉంటుంది. నాకు అదివరకు అయితే ఓపిక ఉండేది కాదు, మాట్లాడదామంటే కూడా నాకు ఓపిక ఉండేది కాదు. ఇప్పుడు చాలా బాగా చేసుకుంటున్నా. అసలు పడుకోవడమే లేదు, చేత కాకుండా పడుకునేదాన్ని. ఇప్పుడు పడుకునే లేదు, ఏదన్నా పని చేసుకుంటే బాగుండు పని అని యాక్టివ్గా ఆరాటం అవుతుంది. మంచిగా ఉంది నాకు. పొద్దున అన్నీ ఇట్లా వేళ్ళు ఇవన్నీ నొప్పులు ఉండే నాకు. ఇది ఇప్పుడు లేదు. ఈ చెయ్యి అంతా తిమ్మిరుండే అది కూడా పోయింది. ఇట్లా అన్నీ చేయిస్తారు, ఎక్సర్సైజ్ బాగా చేయిస్తారు, చేతులకు ఇట్లా అని అన్నీ చేయిస్తారు. నాకు యాక్టివ్గా ఉంది. కాళ్ళు నీ పెయిన్స్ కూడా పోయినాయి. యాంకిల్ పెయిన్ ఉండే నాకు, అసలు నడవరాకపోయేది, బాగా పెయిన్ ఉండే. ఆ పెయిన్ కూడా రోజు పాదాలు ఎక్సర్సైజ్ రౌండ్ అట్లా చేపిస్తారు. దాంతో నాకు చాలా బెటర్ అయింది.
ఇంకా చెప్పాలంటే జ్యోత్స్న గారు చాలా బాగా మాట్లాడతారు, ఓపికగా మాట్లాడతారు. మంచిగా మీరు ఎంత వీలైతే అంతే చేయండి అని చెప్తారు. చాలా బాగా చెప్తారు అసలు. నాకు తను మాట్లాడుతుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఒక్కరోజు మానేయ బుద్ధి కాదు అసలు. ఎంత పని ఉన్నా కానీ 1 అవర్ మాత్రం కేటాయించి తర్వాత పనులు చేసుకుంటున్నా. మొన్న మా అమ్మాయి వస్తారంటే కూడా నేను అటెండ్ అయ్యి చేసుకున్నా. మరి ఇక అమ్మాయి వస్తే పని చేసుకోవాలి కదా, మరి మనం యోగా చేయకుంటే అది అంతా డల్ ఉంటుంది. అందుకే ముందు యోగా చేసుకోవాలి, ముందు అటెండెన్స్ చేసుకొని తర్వాత మనం యాక్టివ్గా పనులన్నీ చేసుకోవచ్చు. జ్యోత్స్న గారికి థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ నాకు చెప్పినందుకు. అన్నీ తను బాగా యాక్టివ్గా ఉంటారు, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు, చాలా బాగా మాట్లాడతారు. దానికే నాకు మాటలతోటే నాకు ఇది అయిపోతుంది, మంచిగా అనిపిస్తుంది. అందుకే తప్పకుండా అటెండ్ అవుతున్నా. నేనైతే ఒక్కరోజు కూడా మిస్ కాకుండా, ఎంత చేతకాకుండా నిద్ర లేకున్నా కానీ పొద్దున 1 అవర్ అయితే తీయాలి. మనం దేనికి ఆటంకం వచ్చినా కానీ మనం 1 అవర్ మట్టుకు మిస్ చేసుకోవద్దని నేను ఫిక్స్ అయిపోయాను. ఇక ఎట్లయినా చేయాలని 5కి అలారం పెట్టుకుంటే 5కి లేస్తా. 5:30కి నాకు కొంచెం ఫేస్ అది కడుక్కొని చేసి అట్లా కూర్చుంటే హాయిగా ఉంటుంది. కొంచెం వాటర్ తాకుండా చేసుకుంటా. నాకు కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను వీలైనంత మట్టుకు చేసుకుంటున్నా, బాగానే చేసుకుంటున్నా, మరీ అంత కాదు. ఇంకా ఇట్లా చేసుకున్నాక బాగా యాక్టివ్ అయిపోయింది నాకు. మీరు కూడా చేసుకోండి బాగా. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి. మనకు యోగా అనేది పొద్దున టీ కంటే ముందు యోగా చేసుకోవాలి. యోగా చేసుకుంటేనే మనకు డే స్టార్ట్ అవ్వాలి అనేది ఒకటి ఉండాలి. అది మనకుంటే మనం బాగా హెల్త్ బాగుంటుంది. మెడిసిన్ కూడా వేసుకోకుండా మనకు మంచిగా ఉంటుంది. తలనొప్పి, హెడేక్ కానీ ఏది రాదు. తలకు కూడా బాగా మసాజ్ చేసినట్టు చెప్తారు. ఎక్సర్సైజ్ చాలా బాగా చెప్తారు. దేనికి అది చెప్తారు, ఏ పార్ట్కి ఆ పార్ట్ మెరుగవడానికి చాలా బాగా చెప్తారు. రోజు సూర్య నమస్కారాలు ఉంటాయి, కానీ వేరు వేరు వెరైటీలో చెప్తారు. ఒక్కొక్క ఈ చేతులు చెప్తే ఇట్లా అని, కళ్ళు అని, ఇదని చాలా బాగా చెప్తున్నారు. మీరు కూడా యోగా ఒక పార్ట్ లాగా మనకు యోగా చేసుకోండి, ఆనందంగా ఉందాం యోగా చేసుకొని అందరం. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నా పేరు విజయ, మా వారు రాజమౌళి గారు, మాది మహాలక్ష్మి ఆప్టికల్. నాకు 7 సంవత్సరాల నుండి ఎడమకాలు నొప్పి ఉంటుండే. హాస్పిటల్కి పోయిన డాక్టర్ చెప్పిన మందులన్నీ వాడిన. ఆ మందులతో జ్యోత్స్న మేడం దగ్గర యోగా ఆసనాలు, మెడిటేషన్ నేర్పించింది మేడం దగ్గర నేర్చుకుంటున్నా. గత నెల రోజుల నుండి నేర్చుకుంటున్నా. ఫస్ట్ చిన్నవి సూర్య నమస్కారాలు కుర్చీలో కూర్చుండే చేయమన్నారు. మెల్లమెల్లగా ఇప్పుడు నిలబడి కూడా చేయగలుగుతున్నాను. మజిల్స్ ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మజిల్స్ ఫ్రీ అయినాయి. మంచిగా ఎడమకాలు మంచిగా నిలబడి మంచిగా చేయగలుగుతున్నా, మంచిగా నడవగలుగుతున్నా. ఆరోగ్యం అల్కగా ఉంది. పొద్దున 5 గంటలకు లేచి చేయడం వల్ల ఒళ్ళు కూడా, శరీరం కూడా మంచిగా సహకరిస్తుంది. చాలా ఆరోగ్యంగా ఉన్నా. ఇంకా చెయ్యాలి. జ్యోత్స్న మేడం మెల్లగా ఆమె ఇంగ్లీష్లో చెప్తుంది. అర్థం కాకుండా మళ్ళీ నాకు అర్థం కాదని తెలుగులో చెప్తుంది. మంచిగా చెప్తుంది. చాలా బాగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. శ్రీమాత్రే నమః. మా స్టూడెంట్స్ ఎంత హ్యాపీగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారో చూశారు కదా. యోగా వలన అన్ని మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు బెనిఫిట్స్ ఉంటాయని, కానీ చెయ్యాలంటే కొద్దిగా ఆలోచిస్తారు, లేజీ ఫీల్ అవుతారు. మనము కొద్దిగా ఆ లేజినెస్ని పక్కన పెట్టామనుకోండి, జీవితం అంతా కూడా ఆనందమయమవుతుంది, ఆరోగ్యవంతంగా మనము ఉండగలుగుతాము. మరి ఆన్లైన్ క్లాస్ కాబట్టి ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా జాయిన్ కావచ్చు. ఎంత దూరంలో వేరే ఊళ్ళల్లో ఉండే వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సో వీళ్ళ మాటలతోటి ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది ఆనందంగా, ఆరోగ్యంగా తయారవుతారని కోరుకుంటూ, hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.